మంచి జాబు లేదని కొందరు, జీతం తక్కువ ఉందని ఇంకొందరు, సొంతిల్లు లేదని, ఎక్కిదిరిగా కారు లేదని, వెనక మరలా 10 ఎకరాల జాగ లేదని, బయటి దేశం సంబంధం కావాలని, పిల్లగానికి నెత్తిన బట్టు ఉంది, ముంగట పొట్టుందని. ఒకటేంది, ఇయాల రేపు పొల్ల మెచ్చాలంటే సినిమాను మించిన కథ నడవబట్టే. పరిస్థితి గిట్లుండే వరకు ఇంకా సెటిల్ కాలేదని కొందరు పెండ్లిలు వాయిదా వేస్తుంటే ఏజ్ బారై అట్లా తక్లివేనాయే. అయితే ఒకటే మండపం ఒకటే ముహూర్తం. ఈడ పెండ్లి కొడుకులు షేర్వానీలు దొడిగి తాలి కడతానికి తయారుంటే ఆడ పందిట్లకు పెండ్లి పిల్లలే రాలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మహారాష్ట్రలో ఒక్కపారే 42 మంది పెండ్లిగాని ప్రసాద్ల చెవుల పువ్వులు పెట్టి 10 లక్షలు ఉడిచిండ్రు బోకరిగాన్లు. పెండ్లీడు దాటిన లగ్గం గానోళ్లకు సూటి పెట్టిండ్రు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లా అందమైన అమ్మాయిల ఫోటోలు ఫోన్లకు దించుకొని గవి చూపించిండ్రట. మేం అనాథాశ్రమం నడుపుతున్నాం, అయ్యవ్వలేని ఆడవిళ్లకు మేమే పెద్ద దిక్కు, ఒక్కొక్కలకు సపరేట్ గా లగ్గం చేయలేం, అందరికి ఒక్కపారే పెళ్లిళ్లు చేస్తామని వేరు వేరు జిల్లాలల్లా 42 మందిని మత్పరిచిందట. పెళ్లి ఖర్చుల కింద పిలగానోళ్ళ తాన మనిషికో 10,000 20,000 ఎంత దొరికితే అంత గుంజిండ్రు. ఇక అందరికి మొన్న సోమవారం నాడే ముహూర్తం ఫిక్స్ చేసి ఫలానా ఫంక్షన్ హాల్ కు రమ్మని చెప్తే కొత్త బట్టలు కట్టుకొని రెడీ అయ్యి వచ్చిండ్రంతా. కానీ ఈడ చూస్తే పిల్ల లేదు, పెళ్లి చేస్తామన్నోళ్ళు పత్తకు లేరు. మోసపోయినమని పోలీసులకు ఫోన్ కొడితే 2 రోజులు పునుకులాడి కొందరిని అరెస్ట్ చేసిండ్రు. కడమోళ్ళని దేవులాడుతున్నారు. అయినా ముంచేతానికి ఈళ్లే దొరికినారు. ఆల్చమైనా మేం సుతవో ఇంటోళ్ళం కాబోతున్నామని మురిస్తే ఆఖర్ల గిట్ల అయ్యే వరకు ఎంత బాధపడ్డరో పాపం.